తెలంగాణ భూమి పుత్రులకు వేదికపైనటువంటి పెద్దలందరికీ తెలంగాణ అభినందనలు తెలియజేస్తూ, ఇది కొమరం మేము పుట్టిన గడ్డ. నిజాం నవాబును ఉరికించి ఉత్సపోయించుకున్నట్టు చేసిన గడ్డ ఇది కొమరం మేము పుట్టిన గడ్డ. నిజాం నవాబునే తరిమినందుకు ఆంధ్రలో లెక్క. ఆంధ్రాన్ని తరిమి కొట్టే వరకు ఆదిలాబాద్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ నగర మోగుతూనే ఉంటుంది. తెలంగాణ వచ్చే వరకు మోగుతూనే ఉంటుంది, నిరంతరం సాగుతూనే ఉంటుందని చెప్పి తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, నేను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మాట్లాడుతూ ఉన్నాను. జర్నలిస్టులుగా మేము ఉన్నది ఉన్నట్టు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి వాళ్ళం. కానీ ఆ పనిని నేడు జరగనివ్వడం లేదు. మేము చెప్తామంటే చెప్పనివ్వడం లేదు. మేము రాసింది అచ్చువేయడం లేదు. ఆంధ్ర యాజమాన్యాలు వారికి తోచిన రీతిగా రాసుకుంటున్నాయి, వారికి ఇష్టం వచ్చింది చూపించుకుంటున్నాయి, అబద్ధాలను ప్రచారించేస్తా ఉన్నాయి. వీటన్నింటికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి తెలంగాణ జర్నలిస్టులుగా మేము తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి గమనించండి, చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్ కు మద్దతు చేసి ఎన్డీఏ తెలంగాణ ఇస్తా అంటే అడ్డుకున్నానని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ టీఆర్ఎస్ తో జతకట్టి తెలంగాణను తెచ్చే వ్యక్తి లేడని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అంగీకరించిన తర్వాత కేంద్రం తెలంగాణను ప్రకటిస్తే ఆ తెలంగాణను ఆపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడిని తెలంగాణ నుంచి తరిమేస్తే తప్ప, చంద్రబాబు నాయుడు మాట్లాడకుండా చేస్తే తప్ప, చంద్రబాబు నాయుడు ఒక కన్నును పొడిచేస్తే తప్ప తెలంగాణ రాదని చెప్పి మనమందరం విశ్వసిస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు రాజకీయ ఐక్యత అవసరం అవుతోంది. ఒకవైపు బీజేపీ తెలంగాణను సమర్థించింది, మరోవైపు టీఆర్ఎస్ తెలంగాణ కోసమే కట్టుబడి ఉంది. మరోవైపు తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలంగాణ మిత్రులందరూ తెలంగాణ కోసం పోరాటం చేస్తా ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో తెలంగాణ కోసం మాట్లాడుతున్నటువంటి తెలంగాణ తెలుగుదేశం శాసనసభ్యులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఎటువైపు, మీరు ప్రజల వైపు, పదవుల వైపు ఆలోచించుకోండి. ఓట్లు లేదే మీకు సీట్లు రావు. ఓట్లేసేటువంటి జనమందరూ కూడా తెలంగాణ అంటున్నారు. ఆ విషయం ఇక్కడ సభను చూస్తేనే అర్థమవుతుంది. ఆదిలాబాద్ శాసనసభ్యులు జోగు రామన్న కాదు, ఆయన ఇప్పుడు జోరు మీద ఉన్న రామన్న, జోరు రామన్న. ఆయనకు బలమిచ్చింది మీరు, ఆయనను బలపరుస్తుంది మీరు, తెలంగాణ ఉద్యమంలో ముందుకు తీసుకుపోతుంది మీరు. కాబట్టి ఇక ముందు కూడా ఈ ఉద్యమం మరింత ముందుకు సాగాలి. తెలంగాణ జలవనరుల పరిరక్షణ కోసం, తెలంగాణ ఆస్తుల పరిరక్షణ కోసం, ఓపెన్ కాస్ట్ గన్లకు వ్యతిరేకంగా మన కుంటాల జలపాతాన్ని రక్షించుకోవడం కోసం కూడా ఈ పోరాటం ముందుకు సాగాలి. తెలంగాణ వచ్చే వరకు సాగాలి. అంతవరకు జనంతో పాటే తెలంగాణ జర్నలిస్టులుగా మేము మీతో ఉంటామని చెప్పి మరొక మారు హామీ ఇస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీళ్లకు జోహార్ కొమరం భీం, జోహార్ కొమరం భీం. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సఫీయుల్లా ఖాన్ గారు, మైనారిటీ జేఏసీ కన్వీనర్ గారు మాట్లాడతారు. లేట్ అవుతాను.